అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్తో ఈటీవీ ముఖాముఖి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఉన్నారు. వచ్చి 2 రోజుల పరిస్థితి అంటే ఎలా మూవ్ కానుంది అల్పపీడనం? మొత్తం రెయిన్ఫాల్కి కాజ్ ఒక లో ప్రెషర్ ఏరియా మనకు ఉంది. 16 దాకా మనకు ఎక్కువ హెవీ ఫోర్కాస్టే ఉంది. ఇక్కడ నుంచి సెంట్రల్ ఏపీ నుంచి నార్త్ కోస్టల్ ఏపీ దాకా హెవీ రెయిన్ఫాల్ అంటే 60 mm పైన. కానీ ఇక్కడ చూడడానికి విషయం ఏంటంటే ఈ హెవీ రెయిన్ఫాల్స్ చిన్న ఏరియాలో కూడా ఉండొచ్చు, మొత్తం జిల్లా కాకుండా. సో ప్రతి జిల్లాలో కొన్ని బెల్ట్స్లో ఇలా జరగవచ్చు. మనకు ప్రకాశం బ్యారాజ్ మాత్రమే, ఒక రిజర్వాయర్ మాత్రమే ఇప్పుడు వార్నింగ్ లెవెల్లో ఉంది. అది కొంచెం సాటిస్ఫాక్టరీ మ్యాటర్. కానీ బుడమారు కానీ రివర్ కానీ ఈ క్యాచ్మెంట్ ఏరియా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు లో లయింగ్ ఏరియాలో ఉన్నప్పుడు, లంకా విలేజెస్, దాని తర్వాత లో లయింగ్ ఏరియా కృష్ణా రివర్ పక్కన ఏరియాస్లో ఉన్నప్పుడు ప్లీజ్ డూ నాట్ వెంచర్ అవుట్. మనకు ఫ్లోస్ ఎప్పుడు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీ మైట్ ఫేస్ ప్రాబ్లం. సో దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా లోపల ఉండాలి. SMS అలర్ట్స్ వస్తాయి. ఆ SMS అలర్ట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, ఫాలో చేయండి. ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్స్ అన్లెస్ నెసెసరీ. సరే, NDRF కానీ SDRF బృందాలు కానీ ఎక్కడ సన్నద్ధం చేస్తున్నారు, ఎలా సన్నద్ధం చేస్తున్నారు? మనకు SDRF తరపున 6 బటాలియన్స్ ఉన్నాయి. అన్నీ కలిపి 600 మెంబర్స్ ఉన్నారు. అది కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. మనకు ఫోర్కాస్ట్ ప్రకారంగా విజయవాడలో బేస్ చేసి కోనసీమలో కూడా ఒక బటాలియన్ పంపించాం, వైజాగ్లో కూడా ఒక బటాలియన్ పంపించాం ఆ ఏరియా కవర్ చేయడానికి. స్టాండ్ బైలో కూడా మనకు బటాలియన్స్ ఉన్నాయి. అవకాశం పడినప్పుడు NDRF కూడా విజయవాడలోనూ వాళ్ళ బేస్ కూడా విజయవాడలో ఉంది, అక్కడ నుంచి కూడా పిలుస్తాం. మేము నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్తో కూడా టచ్లో ఉన్నాం. ఆ సిచ్యువేషన్ రానప్పుడు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి రెస్క్యూ టీమ్స్ పంపుతాం. అల్పపీడనం కొద్దిగా మూమెంట్ ముందుకు కొనసాగుతున్నందున 2-3 రోజుల్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.